మీకు ఇంకా సింటాక్స్ పూర్తిగా తెలియదు కాబట్టి అలా కొంచెం ప్రాబ్లమ్. బుక్ నేమ్ స్ట్రింగ్ పబ్లిష్డ్ అనేది ఫ్లాగ్ పెడదాం అంతే. ఓకే బులియన్. ఓకే ఆల్రెడీ ఇంకోటి ఏదో ఉందంటుంది. సో నోవెల్ అని పెడదాం. ఓకే ఓకే సో రేట్ డిబి మైగ్రేట్. ఓకే అంత అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫామ్లోకి వెళ్దాం అంటుంది. ఇక్కడ నావెల్స్ వచ్చింది, ఈ ఫామ్ ఉంది. ఈ ఫామ్లో ఇక్కడ చెక్ బాక్స్ ఇది వచ్చేస్తుంది మీకు. ఇది రాకూడదు, అదే కదా క్వశ్చన్. యప్. సో ఇప్పుడు ఇక్కడ నోవెల్ అనేది ఉంది కదండి మన దగ్గర. ఓకే అండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చూద్దాం అంటుంది. ట్రైల్స్ కన్సోల్ వెళ్దామట. నోవెల్ అనేది ఉంది. ఓకే. సో మీరు మళ్ళీ మనం డేటా మన కంట్రోలర్లోకి వెళ్దాం. కంట్రోలర్లోకి వెళ్తే నోవెల్స్ కంట్రోలర్. ఇప్పుడు ఇక్కడ న్యూ అనే ఇది కదండి ఫస్ట్ న్యూ అనే దానికి ఇది వస్తుంది, నోవెల్ డాట్ న్యూ అని చెప్పి, అంతే కదా. సో ఏ డాట్ ఇక్కడ మీకు నోవెల్ ఉంది. ఇందులో ఏముందో అదే దాన్ని నేను ఇక్కడ రైల్స్ ఇప్పుడు నోవెల్ న్యూ అని ఉంది కదండి. సో అదే దాన్ని ఇక్కడ నేను ఇక్కడ పెట్టనమాట. వస్తుందండి మీకు. నెట్ స్పీడ్ లేదా మరి కనిపిస్తున్నా బాగానే అవుతున్నది కానీ అది స్క్రీన్ మాత్రం రావట్లేదు అనమాట. స్టక్ అయిపోయింది. ఈ మనం ఈ న్యూలో ఉన్నాం కదండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ న్యూలో ఇప్పుడు అదే దాన్ని ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను అనమాట కన్సోల్లో టెస్ట్ చేయడానికి. ఓకే. సో ఇప్పుడు రైల్స్ చాలా మెథడ్స్ పెడుతుంది అని చెప్పాను కదండి. అందులో పర్సిస్టెడ్ అనేది ఒక మెథడ్ అన్నమాట. అంటే అది డేటాబేస్లో ఉందా లేదా అనేది చెప్తుంది అన్నమాట. ఓకే. అంటే ఇక్కడ చూడండి, నోవెల్ న్యూ అనేది డేటాబేస్లో లేదు కదండి, అందుకే అది ఫాల్స్ అని ఇస్తుంది అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు చూడండి, అదే నేను ఇప్పుడు నేను క్రియేట్ చేసేస్తాను ఒక దాన్ని. ఓకే ఇప్పుడు చూడండి, నేమ్ సంథింగ్ అని చెప్తాను. ఓకే ఇప్పుడు అది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ దాన్ని అడిగాను అనుకోండి, ట్రూ అని చెప్తుంది. ఓకే. అంటే నేను డేటాబేస్లో ఉన్నానని చెప్తుంది మాట, అంతే కదండి. సో ఈ మెథడ్ని వాడి మనం అది దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు మాట. సో ఇప్పుడు మనం ఫామ్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ పబ్లిష్డ్ అనేది న్యూ దాంట్లోకి రాకూడదు, అంతే కదండి. సో దాన్ని నేను ఇప్పుడు ఇఫ్లోకి మారుస్తాను అన్నమాట. ఓకే. ఇఫ్ నోవెల్ పర్సిస్టెడ్, నువ్వు సేవ్ అయి ఉంటేనే పెట్టు అంటున్నమాట. ఓకే. ఈ పర్టికులర్ది అవ్వాలి, అప్పుడు మిగతా అప్పుడు అవ్వదు మాట. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది రూబీ ఇది ఇఫ్ అనేది రూబీ స్టేట్మెంట్ కదండి. ఇక్కడ మామూలుగా రూబీ కావాలంటే మనం రాయొచ్చు కదా, కాకపోతే అలా రాయొచ్చు మాట. సో ఇప్పుడు మనం ఇట్లా రాస్తే ఫనీ. ఇప్పుడు ఈ ఫామ్ లోపల ఇది ఫామ్ లోపలే కదా ఇది అంతా పెట్టింది మనం. అవునండి. ఫామ్ లోపల ఇప్పుడు అది ఫామ్ నుంచి ఎండ్ వరకు ఉన్న ఫీల్డ్ మొత్తంలో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది నోవెల్ పర్సిస్టెడ్ అవుతే కింద రాకూడదు, రైట్? కిందది కాదన్నమాట, ఓన్లీ ఈ బ్లాక్ రాసామంటే ఇక్కడ చూడండి, ఈ ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఈ 4 లైన్లు రాకూడదు అని చెప్తున్నాం అన్నమాట. రాకూడదు. అప్పుడు మనకి ఆ ఫీల్డ్ కూడా వెళ్ళిపోతుంది కదా. ఏ ఫీల్డ్ అండి? ఆ ఫీల్డ్ కూడా ఇది బూలియన్ ఫీల్డ్ కూడా కనిపించదు కదా మనకి. కనిపించదండి, మనం అది అప్డేట్ చేద్దామని అనుకోవట్లేదు కదండి. అది అప్డేట్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ అది వస్తుంది, దాంట్లో కనిపిస్తుంది అక్కడ. ఎక్కడండి? డేటాబేస్లో అండి. డేటాబేస్లో కనిపిస్తుంది అన్నమాట. ఏమని కనిపిస్తుంది? నిల్ అని కనిపిస్తుంది అన్నమాట. దానికి ఏం వాల్యూ పెట్టలేదు కాబట్టి మనం. ఓకే. 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 సో ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నావెల్ నేమ్ అని ఇచ్చాను, ఓకే అండి. ఇక్కడ నేను పర్సిస్టెడ్ అనేది ఎక్కడ ఇవ్వలేదు చూడండి, పబ్లిష్డ్ అనేది ఏమి ఇవ్వలేదు కదండి. సో దానికి వాల్యూ లేదు కాబట్టి అది నిల్ తీసుకుంటుంది అన్నమాట, ఏమీ లేదు కాబట్టి. అంటే రోలో మీరు ఇచ్చిన వాటిని వాల్యూ ఇస్తుంది, మిగతా వాటిని డిఫాల్ట్ వాల్యూ అంటారు అన్నమాట. అంటే ఫాల్స్ అనేది తీసుకుంటారు, పబ్లిష్డ్ అనేది ఫాల్స్ అనేది ఉంటుంది. ఫాల్స్ అంటే నల్ ఉంటుంది అన్నమాట అండి. నల్ ఈజ్ సమ్హౌ లైక్ నల్
ని ఫాల్స్ కిందే అవుతుంది మాట. ఓకే. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు మనం అదే చేసాం అనుకోండి, ఇప్పుడు అదేలేండి, ఇప్పుడు అదే వస్తుంది అనుకోండి. సో నావెల్స్, న్యూ నావెల్, ఇప్పుడు లేదు చూసారా అది టెస్ట్ క్రియేట్ నావెల్. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని ఎడిట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ పబ్లిష్డ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఫైన్. ఓకే. అప్డేట్ నావెల్ ట్రూ. ఓకే. సో ఇదంతా ఏంటంటే యూ నీడ్ టు నో ద యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇలా మోర్ చేసే కొద్ది మీకు ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం ఒక్కొక్క దాన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ మీకు అసలు ఇంకోసారి రాదు మాట. రాదు. అవును. బట్ యూ నీడ్ టు, అంటే నేను ఫస్ట్ నుంచి నేను ఇలా చెప్పేస్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఆ పర్సిస్టెంట్ అనేది ఎందుకు రాసానని మర్చిపోతాం అన్నమాట. సో యా, అంతే మనం. ఐ థింక్ ఇట్ షుడ్ డూ దట్ రైట్. కరెక్ట్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి దీంట్లో క్వశ్చన్లు? ఇవే పని. ఓకే.